ఇక గుమ్మనూరు జయరాం పార్టీ వీడడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని కర్నూలు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అన్నారు. వైసీపీలో బీసీలకు సముచిత స్థానం లభించిందన్నారు. 5 ఏళ్లు మంత్రిగా చేసిన గుమ్మనూరు జయరాం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు వ్యవహరించారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో ఓడిపోతారని తెలుసుకున్న గుమ్మనూరు జయరాం పక్క జిల్లాకు వెళ్లి ఎలా గెలుస్తారని ప్రశ్నించిన మేయర్ బివై రామయ్యతో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. జగన్ 175 వైనాట్ 170 అంటుంటే మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందని దానిపై మనతో మాట్లాడేందుకు రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మంత్రి మీ పార్టీలో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాము పార్టీ మారడం జరిగింది. మరోవైపు జగన్ ఏమో వైనాట్ 175 అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు మంత్రి మారడంపై? ఈరోజు గుమ్మనూరు జయరాం గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీలకు అందరికి కూడా రాజ్యాధికారంలో సామాజిక న్యాయం చేస్తూ అందరికీ అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జయరాం గారికి కూడా ఆ రోజు క్యాబినెట్ ఏర్పాటు చేసే సమయంలో కూడా చెప్పారు అందరికీ 2.5 సంవత్సరం ఉంటుంది. కానీ జయరాం గారికి 5 సంవత్సరాలు కల్పించినారు. ఒక బీసీ నాయకునిగా ఆయన ఎదగాలని ఆయన కూడా కోరుకున్నాడు, అవకాశం ఇచ్చినాడు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వైనాట్ 175 అంటున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. 175లో ఇది పోకూడదనే ఆలోచనతో జయరాం గారు ఇక్కడ ఉంటే ఇబ్బంది, 174 అవుతుంది కాబట్టి నువ్వు 175 ఉండాలంటే ఎంపీకి పోండి, మీకు అక్కడ ఉంటుందని చెప్పినారు. కాబట్టి అక్కడ జయరాం గారి మీద కానీ కుటుంబం మీద మొన్న ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది చూసినారు 2 రోజులు. జయరాం గారి మీద మట్కా, గ్యాంబ్లింగు, జూదము ఇవన్నీ కూడా కబ్జాలు, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఎట్లా మీరు పార్టీలకు తీసుకుంటారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారని చెప్పి 2-3 రోజులు ఆంధ్రజ్యోతి రాసింది. ఇవన్నీ వాస్తవాలు. ఇలాంటి పరిస్థితులలో నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది, నువ్వు ఎంపీకి వెళ్ళాయా అని ఇంకొక ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఇంత వ్యతిరేకత ఉన్నా ఎంపీకి వెళ్ళని అవకాశం కల్పిస్తే ఈరోజు నువ్వు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్న నాయకుడిని విమర్శిస్తూ, పార్టీని విమర్శిస్తూ ఈరోజు అక్కడేదో ఒక ఓసీ నాయకుడు అయితే డెవలప్మెంట్ చేసినారు, ఫండ్స్ ఇచ్చారు, ఇక్కడ నాకు మంత్రిగా ఉంటే ఇలా. ఈరోజు 2.5 సంవత్సరం చేసిన వాళ్ళు బాగా చేసినారు మంత్రులుగా. ఈరోజు 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే ఆ నాయకుడు మంత్రి గారేమో ఫైనాన్స్ మినిస్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని ఆలోచన చేసినాడు. ఈయన కానీ ఈయన తమ్ముళ్ళు కానీ కుటుంబ సభ్యులు వేరే ఆలోచన చేసి ఏదైతే ఈరోజు ఆరోపణలు వస్తున్నాయో అక్కడ గ్యాంబ్లింగ్ జరిగి, గొడవ జరిగి, పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేసినారని చెప్పి కేసులు పెట్టించుకొని ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇది వల్ల వ్యతిరేకత వస్తూ ఉంది, ఇవి ఉంటే ఓడిపోతే ఇబ్బంది వస్తుంది, మీ ఫ్యామిలీ ఎంపీగా వెళ్ళని చెప్పినారు. వైనాట్ 175 ఆలోచన ఉంది కాబట్టి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఇక్కడ అసెంబ్లీకి గెలవాలా, అక్కడ పార్లమెంట్కి వెళ్తే బాగుంటుందని అవకాశం చెప్పినారు. అంటే జగన్ ఒక గుడిలో ఒక దేవుడి మాదిరిగా మారినారు, 2 పూజలు ఉన్నారంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అవును, జగన్ దేవుడు కాబట్టి 5 ఏళ్ళు ఇచ్చినారు. పూజారులో, అడ్వైజర్లో ఎవరున్నా కూడా అందరికీ 2.5 సంవత్సరం తీసేసేటప్పుడు వీళ్ళందరూ ఆయన వద్దనింటే కనుక ఆయన వాళ్ళ మాట వినేటట్టయితే 5 ఏళ్ళు కొనసాగదు కదా మంత్రి పదవి. అదేం లేదు, ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు, వెళ్ళిపోవడం మంచిదే. బురద తల్లి నీకు మంచి చేసిన పార్టీ మీదనే నీకు మంచి అవకాశాలు ఇచ్చి ఉన్నతమైన స్థానంలో నిలిపిన నాయకుని మీదనే విమర్శలు చేస్తూ, పార్టీ మీద విమర్శలు చేస్తూ ఇది మంచి విధానం కాదు. జయరాం గారికి ఇప్పటికైనా అందరితో ఆగితే మంచిది, లేకుండా విమర్శలు చేయడం వల్ల నష్టం ఆయనకే వస్తుంది, పార్టీకి ఏం రాదు. అధ్యక్షులు బివై రామయ్య గారు ఉన్నారు, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, మీ పార్టీ మంత్రి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమో 175 అంటున్నారు, వైనాట్ 175, కానీ మీ పార్టీ మంత్రి గుమ్మనూరు జయరాం ఈరోజు పార్టీని వీయడంపై ఏమంటారు? మీ కామెంట్ ఏంటి సార్? ఆయన ఓడిపోతాడనే కదా 175 గెలవాలనే ఉద్దేశంతో ఆయన ఓడిపోతాడని ఆయన పక్కన పెట్టాము. ఆయన పక్కన పెట్టి ఆ సీఎం సామాజిక వర్గంలో ఇంకొక బోయ వ్యక్తికి ఇచ్చిన తప్ప వేరే వాళ్ళకి ఇలే. అది ఆయన తెలుసుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నాడో ప్రతి మీటింగ్లో కూడా అక్కడ ఇంటర్నల్ మీటింగ్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ప్రెసిడెంట్ల మీటింగులలో మీ గ్రాఫ్ పెంచుకోండి అని చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ ఎవరైతే పట్టించుకోలేదో, ఎవరైతే నెగ్లెక్ట్ చేసినారో, ఎవరైతే కాన్షియన్స్లో డెవలప్మెంట్ గురించి కావచ్చు ప్రజలను పట్టించుకోలేదో వాళ్ళందరూ ఓటమి చెందే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అనే ఉద్దేశంతోనే క్యాండిడేట్ మార్చడం జరిగింది. నీకు ఇంకొక ఇతరత్ర అవకాశాలు చూస్తామని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే క్యాండిడేట్ని పక్కన పెట్టాం. ఇవాళ అంటే ఆయన ఉంటే గెలుస్తాడు, లేకపోతే లేదనుకోవడం తప్పు. ఓడిపోతా ఇవాళ తెలుగుదేశం ఎక్కడో గుంటకల్లో నిలబడటం ఎందుకు? నువ్వు అదే ఆలూరులో తెలుగుదేశం తరఫున టికెట్ తెచ్చుకొని నిలబడవచ్చు కదా, నీ గ్రాఫ్ బాగుంటే ఆయన పిలిచి ఇస్తాడు కదా. నువ్వు గుంటకల్లకు పంపించాల్సిన పనే ఉండే. ఇప్పుడు
అక్కడే అర్థమైపోతుంది కదా ఈయనకు లేనంత చెడ్డ పేరు ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఉంది అని సంగతి అర్థమైపోతుంది. అంటే ఆ ముగ్గురు వల్లనే నాకు టికెట్ రాకుండా చేశారని చెప్తున్నారు. ఎవరు ఆ ముగ్గురు, అసలు ఎందుకు రావడం లేదా ఆయనకు టికెట్ రాకుండా చేశారు? ఆ ముగ్గురు ఎవరు ఆయన అడగాల, నన్ను అడిగితే నాకెట్టా తెలుస్తుంది? అంటే పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి మీకు తెలిసింటది కదా. నాకు ఆ ముగ్గురు ఎవరో నాకు తెలియదు. మా దాంట్లో ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన గెలుచుకోవడం కష్టం స్వామి అనే పక్కన పెట్టింది. ఇంకా ఈయన పోయి ముగ్గురిని ఎప్పుడు ఓడగొట్టాలా? ఇంకా కాకనే కదా ఈయన తెలుగుదేశం పార్టీ కూడా ఏ గుంటకల్లు ఇస్తున్నారని ఆయన స్క్రోలింగ్లనే చూసాము. కాబట్టి అవన్నీ సాధ్యాలు కాదు. ఊకి ఇవన్నీ ఏదో హైప్ కొరకు మాట్లాడటం తప్ప ఇవన్నీ సాధ్యమైన పనులు కాదు. అదేదో ఆ 3 నియోజకవర్గాలు ఏదో ఆయన్ని అడగండి, ఆయన చెప్తాడు. ఇక్కడ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, వైసీపీ పార్టీ గురించి, మా సంక్షేమం చూసి, అభివృద్ధి చూసి, జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయం చూసే ఓట్లు వేస్తాడు తప్ప ఎవరు చెప్తేనో విని ఇంకొకరిని ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరనే సంగతి గ్రహించాలి. అంటే ప్రధానంగా చూసుకుంటే వాల్మీకులు నా ఎస్సీ నా ఎస్టీ బీసీ అంటున్న జగన్మోహన్ రెడ్డికి వాల్మీకులకు ఇక్కడ సముచిత స్థానం లేదని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. కాదు, ఇప్పుడు ఆయన బోయడు అని చెప్పుకుంటున్నాడు. ఆ ఇచ్చిన క్యాండిడేట్ ఎవరు? ఇప్పుడు బోయడా కాదా చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఎవరిని? నాకు సముచిత స్నానం లేదా? జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, మేయర్గా ఉన్నా, మరి కాదా? తర్వాత ఎమ్మెల్సీగా మధుకి ఇచ్చినారు ఈ జిల్లాల్ని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్కి ఇచ్చింది, ఆదోన్ మున్సిపల్ చైర్మన్కి ఇచ్చినారు. ఇవన్నీ బోయర్లకు ఇచ్చిన పదవులు కాదా? అట్లాగే అనంతపూర్లో ఇచ్చినారు. అంటే ఆయనకి ఇస్తే బోయర్లకు అందరికీ న్యాయం జరిగినట్టు, ఆయనకి ఇవ్వకపోతే బోయర్లకు అందరికీ అన్యాయం జరిగినట్టు. ఇది ఎక్కడి కథ? ఇప్పుడు ఇచ్చింది నిన్ను పక్కన పెట్టి ఇంకొక రెడ్డికి ఇవ్వలేదు కదా, ఇంకో సామాజిక వర్గానికి ఇవ్వలేదు కదా, ఇంకొక బోయర్లకే కదా ఇచ్చింది. ఆ విషయం సంగతి మర్చిపోతే ఎట్టా? కాబట్టి అది గుర్తెరగండి అని చెప్తున్నాను. అంటే జిల్లాలో మంత్రి పోవడం వలన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఏమి కించెత్తు కూడా ఎఫెక్ట్ లేదు. ఎఫెక్ట్ ఉండేటట్టుకుంటే ఆయన మళ్ళీ అదే దాంట్లో పోటీ చేయమని కదా, కించెత్తు కూడా ఎఫెక్ట్ లేదు. ఇట్లా వాళ్ళు పోయినంత పార్టీకి మంచిదే తప్ప నష్టం ఎక్కడ జరగదు. రైట్, ఇది ప్రధానంగా వచ్చేసి మంత్రి గుమ్మనూరు జయరాం పోయినంత మాత్రం పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి కూడా నగర మేయర్ అధ్యక్షులు వచ్చేసి బిఓ రామారావు చెప్తున్న పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్ 9 న్యూస్, కర్నూలు నుంచి.